హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం విజువల్ స్టూడియో యొక్క ఇన్స్టలేషన్ గురించి చూద్దాం. సో విజువల్ స్టూడియోని మనం విఎస్ కోడ్ అని కూడా పిలుస్తాము. సో విఎస్ కోడ్ అనేది మనకి వెరీ పాపులర్ కోడ్ ఎడిటర్ బై మైక్రోసాఫ్ట్. సో విఎస్ కోడ్లో మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం కోడ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. విచ్ ఈజ్ లైక్ సి కావచ్చు, C++ కావచ్చు, పైథాన్ కావచ్చు. ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ యొక్క కోడ్ని మనం విఎస్ కోడ్లో బిల్డ్ చేసుకోవచ్చు. సో ఆ విఎస్ కోడ్ని మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మీరు గూగుల్ని ఓపెన్ చేసుకోండి. సో గూగుల్లో డౌన్లోడ్ విఎస్ కోడ్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే ఫస్ట్ మనకి ఓపెన్ అవుతుంది code.visualstudio.com అని. సో ఈ లింక్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు విండోస్ మిషన్లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా, లినక్స్లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా, మ్యాక్ సిస్టంలో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా అనేవి టైప్స్ ఉంటాయి. సో నేను విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ పర్టికులర్ విండోస్ యొక్క డౌన్లోడ్ ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మన డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం అనేది చూద్దాము. సో నాకు విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి పాపప్ డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ పాపప్ పైన డబల్ క్లిక్ చేయండి. సో రన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మైక్రోసాఫ్ట్ యొక్క అగ్రిమెంట్ని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. సో ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. మనకి పాత్ చూపిస్తుంది. సో ఈ సెట్టింగ్స్ని మనం డిఫాల్ట్గానే పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ క్లిక్ చేసి మరలా నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే సో ఈ విధంగా మళ్ళీ మనకి ఆప్షన్స్ వస్తాయి. అడిషనల్ ఐకాన్స్ అంటే క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ విఎస్ కోడ్ యొక్క ఐకాన్ని డెస్క్టాప్ పైన యాడ్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫైనల్గా ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. జస్ట్ ఒక 1 minute వెయిట్ చేయండి. ఈ ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మనకి కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మనకి ఫినిష్ అనే ఆప్షన్ వస్తుంది. ఫినిష్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఫినిష్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి విఎస్ కోడ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ విఎస్ కోడ్లో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడొచ్చు. సో మ్యాక్సిమైజ్ చేస్తున్నా. సో ఇక్కడ మీ యొక్క థీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు డార్క్ థీమ్ కావాలా లేకపోతే లైట్ థీమ్ కావాలా అనేది. సో నేను డార్క్ థీమే పెట్టేస్తున్నా. మార్క్ డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసుకోండి. సో ఇది విఎస్ కోడ్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం మీ యొక్క ప్రాజెక్ట్ ఫైల్స్ని, ఫోల్డర్స్ని ఇక్కడ ఓపెన్ చేసుకుంటారు. లేదా న్యూ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ న్యూ ఫైల్ కూడా క్రియేట్ చేసుకుని మీ యొక్క కోడ్ని ఇక్కడ రాసుకుంటారు. సో ఇది విఎస్ కోడ్ యొక్క కంప్లీట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఒకవేళ మీకు విఎస్ కోడ్ యొక్క ఫుల్ ట్యుటోరియల్ కావాలి అంటే ఫుల్ ట్యుటోరియల్ కూడా చేస్తాను. లేటర్ మన ఛానల్ని చెక్ చేయండి.